హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజే ఫ్లిక్స్. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మీరు ఇలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేయడానికి కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది గైస్. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమాని దేవరా. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కాబట్టి అందరికి ఈ సినిమా పైన హైప్స్ పెరగడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి మాక్సిమం 40 నుంచి 50% దాకా షూటింగ్ కూడా అయిపోయిందంట గైస్. అండ్ ఈ సినిమా తీస్తున్న మెయిన్ ప్లాట్ లైన్ వచ్చి సముద్రంతో బేస్ అయి తీస్తున్న సినిమా. అండ్ అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా ఒక హైలైట్ సీక్వెన్స్ ఉంటుందట. అది మాత్రం వేరే లెవెల్లో ఉంటుందంట గైస్. అదేంట్రా అంటే దేవరా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో వచ్చే గంగమ్మ జాతరలో గంగమ్మ భక్తుడిగా ఎన్టీఆర్ గారి నటన చూస్తే వేరే లెవెల్లో ఉంటుందట. అండ్ జస్ట్ ఎన్టీఆర్ గారి యాక్టింగే కాదు భయ్య, ఆ ఓవరాల్ సీన్ మొత్తం వేరే లెవెల్లో ఉంటుందట. అండ్ అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్నారు భయ్య. అండ్ ఈ సినిమా కోసం కొరటాల శివ గారు వీళ్ళిద్దరి మధ్య లెంతీ సీన్స్ చాలా ఎక్కువగా రాశారంట భయ్య. అండ్ అలాగే ఈ సినిమాలో మనం ఒకటి గమనిస్తే ఎన్టీఆర్ గారి లుక్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. సేమ్ ఎన్టీఆర్ గారి లుక్స్ కు తగ్గట్టు సీన్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయంట. అండ్ ఈ సినిమా ఇప్పటికే 70-80% దాకా షూటింగ్ అయిపోవాల్సింది భయ్య. కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల షూటింగ్ డిలే అయింది అని టాక్. అయితే అంతా ఓకే అనుకుని ముందుకు దిగాక ఈ బడ్జెట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, దీనికి గల కారణం ఫస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక్క పార్టే తీద్దాం అనుకున్నారట. కానీ స్టోరీ లెంత్ పెరగడం, స్టోరీ డిమాండ్ చేయడం వల్ల 2 పార్ట్లుగా తీయడం జరిగింది. అందువల్ల బడ్జెట్ ప్రాబ్లం కూడా రావడం జరిగిందట. కానీ ఇది ఒక పెద్ద సమస్య కాదు భయ్య, ఎందుకంటే అక్కడుంది ఎన్టీఆర్ గారు హీరోగా చేస్తున్నారు కాబట్టి ఎలాగైనా బడ్జెట్ సరిగ్గా పెట్టి తీసేస్తారు. అండ్ అలాగే ఈ సినిమా నుంచి గ్లిమ్స్ కూడా సంక్రాంతి లోపు వస్తుంది అని చెప్తున్నారు భయ్య. చూడాలి మరి రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ లో ఉంటుందో, ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడతాయో.